అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నరేంద్ర అన్న. అన్న ఏం నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అన్న. క్యాటరింగ్స్ ఈవెంట్స్ అవి చూస్తాను. నేను మీ కుటుంబంలో ఎవరన్నా చదువుకున్న పిల్లలు కానీ లేదా చదువుతూ ఉన్న పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారన్న. అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు, బీటెక్లో చదువుతున్నారు. తర్వాత కొంతమంది జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు, జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. మరి ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి అన్నారు. మరి నిన్న ఉగాది రోజున కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామని చెప్పి అన్నారు 10,060 పోస్టులు. మరేంటి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీ పిల్లలకి, మీ అన్నతమ్ముల వాళ్ళ పిల్లలకి అని? ఖచ్చితంగా గవర్నమెంట్ కనుక ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే చదువుకునే కుర్రోళ్ళకి కానీ విద్యార్థులకు కానీ ఒక భరోసా అనేది ఏర్పడుతుంది. అంటే జాబ్స్ వదులుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి, మనం గవర్నమెంట్ జాబ్స్ కొట్టే అవకాశం వస్తుంది. సో దాని మీద ఇంటెన్షన్ పెట్టుకుని వాళ్ళు ప్రిపేర్ అవుతారు, బాగా చదువుతారు, ఉత్సాహంగా ముందుకెళ్తారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పి 5 సంవత్సరాలు నిమ్మక నీరెత్తలా నడిపించేశారు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి గతంలో గవర్నమెంట్ రాగానే సుమారు 16,000 పోస్టులు డిఎస్సి వదిలారు, దానికి ప్రిపేర్ అయ్యారు. అలాగే గతంలోనే శాంక్షన్ అయినా కూడా ఈ గవర్నమెంట్లో ఫుల్ఫిల్ చేసి కానిస్టేబుల్ పోస్టులు కానీ అవి ఈవెంట్స్ కానీ అవి పెట్టి ఏ ఏ ప్రభుత్వం చేయని విధంగా మన కానిస్టేబుల్ నియామకం జరిగింది. చాలా అద్భుతంగా కుటుంబ సమేతంతో పిలిచి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి పోస్టులు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే పరిపాలన విధంగా చూసుకుంటే మాత్రం ఒకేసారి అద్భుతాలు చేయకపోయినా వాళ్ళు అనుకున్నట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారని మేము తెలుసుకున్నాం. ఉగాదికి అందరికీ ఒక ఆశను కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ చాలా ఆనందంగా తెలియజేస్తుంది ఏంటంటే, సార్ మీరు ఇలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు, జాబ్ క్యాలెండర్స్ గత ప్రభుత్వం కన్నా మీరు అద్భుతంగా ప్రతి ఇయర్ అవకాశం ఉన్న పోస్టులన్నీ గవర్నమెంట్లో ఏదైతే పెండింగ్ ఉన్న పోస్టులన్నీ మీరు వదలాలని మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. అంటే ఓ పక్కన గత పాలకులేమో అసలు యువత భవిష్యత్తు బాగుంది అంటే అది మా ప్రభుత్వంలోనే, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదేదో తుత్తు మంత్రంగా వాళ్ళు జాబ్స్ కల్పన రూపొందుతారు, అసలు వాళ్ళకి ఉపయోగపడే విధంగా అసలు చేయట్లేదు. కానీ మా ప్రభుత్వంలోనే రూపకల్పన చెందిన ప్రభుత్వం మాది అంటున్నారు. ఏం చెప్తారు మరి? గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారండి. ఇచ్చింది ఏంటంటే డిగ్రీ చదువుకున్న బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా వాలంటరీ పోస్టులు ఇచ్చారు. దాంతోపాటు సచివాలయ జాబ్లు కూడా వదిలేరండి. అవి కూడా కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ అప్రెంటిస్ కింద చేశాక తర్వాత పర్మనెంట్ చేస్తాను, అవి కూడా కొన్ని జరిగినాయి. కానీ ఏంటంటే ఆయన ఇచ్చిన పోస్టులు ఏవని వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 జీతము, బీటెక్ చదువుకున్న వాళ్ళు 5,000 జీతం అన్నది అది చాలా అవమానంగా ఉంటుందండి. బట్టల షాప్లోకి వెళ్ళినా కూడా మినిమం ఈరోజు 10-15 వేలు ఏందే లేదు. గతంలో కూడా మేము చెప్పాము. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గవర్నమెంట్ జాబ్లు ఏ వదిలారో ఏంటో మనకన్నా ఈరోజు ఈ గవర్నమెంట్లోకి వచ్చాక కనపడ్డాయి డిఎస్సి పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఇప్పుడు వదిలిన జాబ్ క్యాలెండర్లు కానీ మనకి ప్రజలు చూస్తారన్నారు. అయితే అంటే ఒక చేత్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతిలో పనులు పెట్టుబడులు తీసుకొస్తూ అమరావతిని ఏ విధంగా అద్భుతంగా తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్పిందో ఆ పనులు చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మరో పక్కన యువతకు భరోసా కల్పించడానికి జాబ్ క్యాలెండర్ లాంటివి విడుదల చేసి ప్రజల్లో యువతకు ఉత్సాహాన్ని కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మేము తెలియజేసుకుంటాం. గతంలో మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశాలు ఇచ్చారంటే మద్యపానాన్ని వచ్చేసేపాటికలా 100 రూపాయలు ఉన్న మద్యపానాన్ని 300 రూపాయలు చేశాడు. దానివల్ల కుటుంబంలో కలహాలు, సంపాదించుకుది 300, 500 అయితే తీసుకొచ్చి మొత్తం మద్యానికి పెట్టే విధంగా చేశారు. ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చేపాటికల్లా ఒక మంచిగా అంటే ఏ కంపెనీ మందులు ఉన్నాయో అవి రిలీజ్ చేస్తూ ఏదైతే రీజనబుల్ రేట్లు ఉన్నాయో అవి అందజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుని గతంలో లిక్కర్ అంతా పెద్ద స్కాము, దాంతోపాటు కలుషితం అయిపోయింది. అంటే లిక్కర్లో పెద్ద ఏం జరిగిందా అన్నది జనాలకు తెలుసు. ఎంత విధంగా అది ప్రజల ఆరోగ్యాలు పాడైపోయే విధంగా కూడా తయారు చేశారు. అలా చేసి కొంతమంది జీవితాలు కోల్పోయారు, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వచ్చాయి, పక్షవాతాలు వచ్చాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో పడిపోయి చాలామంది చనిపోయిన దాఖలు కూడా ఉన్నాయి న్యూస్ ఛానల్. తర్వాత వచ్చేపాటికల్లా ఇక యువత కిందకు వస్తే ఆయన చేసిన యువతను ఎలా వాడుకున్నారు, చదువుకునే వాళ్ళు ఎవరు ఆడుకున్నారంటే వైన్ షాపుల్లో అంటే గవర్నమెంట్ వైన్స్ అని చెప్పేసి అదొక పెద్ద స్కామ్ చేసి దాన్ని కూడా ఫోన్పే, గూగుల్ పే లేకపోతే క్రెడిట్ కార్డు అలాంటివి వాడకుండా ఓన్లీ క్యాష్ రూపంలో ఎంత పెద్ద స్కామ్ జరిగిందో గతంలో చూసాం. దాంతోనే పాటు యువతను తీసుకొచ్చేసి వైన్ షాపుల్లో పనిచేసే విధంగా చదువుకున్న వారిని చేశారు. అంటే ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడు, ఎంత దారుణంగా చేశాడు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పరిపాలించారని గతంలో చూసే ప్రజలు ఈసారి కూటమి ప్రభుత్వానికి ఈ అవకాశం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు డివిజన్ లిక్కర్ ఎక్కడైనా మంచి క్వాలిటీ లిక్కర్ దొరుకుతుంది. ప్రజల ఏదైనా లిక్కర్ మీద ఎలాంటివైనా జరిగినాయా చూసుకోండి, మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రజల తరపున తెలియజేస్తున్నాం. అంటే అన్న వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే యువత భవిష్యత్తు పరంగా ఆలోచించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే. అసలు ఆ ప్రభుత్వంలోనే యువత సక్రమంగా జాబులు చేసుకుంటున్నారు, డెవలప్మెంట్ అయ్యారు అని చెప్పి కూడా గత పాలకులు మాట్లాడుతున్నారు. ఏంటి యువతకు ఏ భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు? గంజాయిని రిలీజ్ చేసి వాటికి మత్తుకి అలవాటు పడే విధంగా చేసిన ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయిని ఎందుకు నిర్మూలించలేకపోయారు? అలాగే తర్వాత చేపల మార్కెట్లు, లేకపోతే 5,000కి వాలంటీర్ జాబులు ఎవరు చేస్తారండి? 5,000కి జాబులు చేసేవాడు ఈరోజు కూలి పని చేసేవాడు కూడా వెళ్ళి చేయడు. అలాంటిది చేపల మార్కెట్లు ఎవరు పెట్టుకుంటాడు? చదువు లేని వాళ్ళు పెట్టుకుంటారు. మీరు చదువుకున్న యువతకు ఏ ఉపాధి కల్పించారు అంటే డిగ్రీ, బీటెక్, బీఈడీలు చేసిన వాళ్ళకి మాత్రం వాలంటీర్ జాబులు ఇస్తే అది మీరు న్యాయం చేసినట్ట. ఇదేనా మీరు అభివృద్ధి? అంటే యువత బాగుపడడం మీకు ఇష్టం లేదు, యువత అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు, యువతకు భరోసా మీరు ఏమి ఇవ్వలేదు. ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతలు చేస్తే మీ మోచేతి నీళ్ళు తాగి బతుకుతారన్న రాజ్యాధికారాన్ని మీరు సంపాదించి అలాగే పరిపాలించారు అని మేము తెలియజేస్తున్నాం. అంటే అన్న ఇదంతా పక్కన పెడితే మరి ఇటు పక్కన ఏదైతే ఆర్కే రోజా గారు కానీ ఇటు కొడాల నాని కానీ అందరూ వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మే అంటారు. మరి ఈ రోజున ఉగాది రోజు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి ఎక్కడ పూజ చేసిన దాఖలాలు లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారు ఇద్దరు కలిసి చేసి పూజే చూసి వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అంటే కళ్యాణ్ గారికి సెట్లు వేసుకొని ఇంట్లో పూజ చేసే క్యారెక్టర్ కాదు, అలాంటి వ్యక్తి కాదు ఆయన. నిజంగా సనాతనం కావాలంటే నడుచుకుంటూ వెళ్ళి మెట్లు ఎక్కుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న దాఖలు ఉన్నాయి. అలాగే అమ్మవారి గుడి క్లీన్ చేసిన దాఖలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మీరు ఏం చేస్తున్నారంటే ఆయన ఎప్పుడు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతారు. మీరు అడిగారు కదా, మీరు నిద్ర లేచారు కదా అని చెప్పి ఆయన వచ్చేసి ఉగాదికి ఏం చేశారు, సంక్రాంతికి ఏం చేశారు, రంజాన్కి ఏం చేశారు విమర్శించడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి కష్టం వచ్చినప్పుడు ఒక నాయకుడిగా, ఒక ప్రజల మనిషిగా నిలబడ్డాడు. అది మీరు పరిగణలోకి తీసుకోండి. మీరేం చేశారు? మీరు వచ్చి ఏం చేస్తున్నారు? భారతీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సెట్ వేసుకొని ప్రసాదాలు తీసుకుంటూ తిన్నట్టు నటించి ఈ టైపు పవన్ కళ్యాణ్ గారు చేయాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ మనవడితో వెళ్ళి చివరికి అన్నదానం చేస్తూ వాళ్ళతోనే కూర్చొని తిన్న దాఖలు ఉన్నాయి. అవన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వచ్చినాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పేదోడు చెట్టు కింద ఆయన తినే ముద్దను కూడా తిన్నారు. అలా మీరు చేయగలరా? మీరు ఒకవేళ ఎవరైనా ఇళ్ళకి వెళ్ళి తినాలంటే షో చేస్తారు, నోటికి అలా పెట్టుకున్న షో చేస్తారు. ఇలాంటి దాఖలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అటుకు వెళ్తే ఎవరు ఎలాంటి పరిపాలన, ఎవరు ఎలాంటి నిలబడుతున్నారు, సనాతన ధర్మం ఆయనకు అంటకట్టద్దు. రేపు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్కి ఏ ఆపద వచ్చినా, ఈరోజు హిందువులకి ఆపద వచ్చింది కాబట్టి హిందువుల వైపు నిలబడ్డారు. రేపు క్రిస్టియన్స్కి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు క్రిస్టియన్స్ వైపు వస్తారు. అప్పుడు ఏం చేస్తారు? క్రిస్టియన్ అంటారా? లేదా తర్వాత ముస్లిమ్స్కి ఏమైనా అన్యాయం అయితే అప్పుడు ముస్లిం అంటారా? అంటే ఏ అవకాశాన్ని కాబట్టి మీరు రాజకీయాలు చేయొద్దు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరి కుల ప్రస్తావన రాజకీయాలు చేయొద్దు, మత ప్రస్తావన రాజకీయాలు చేయొద్దు అని మేము తెలియజేసుకుంటున్నాం.